ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇది కూడా ఒక కేస్ డిస్కషనే. అంటే లైక్ ఒక పేషెంట్ వచ్చారు. హి ఈజ్ ఎ ఇంటర్నేషనల్ రెజ్లర్. సో, తనకి బిఫోర్ అంటే రెజ్లింగ్ చేసేప్పుడు అట్లా అంతా కూడా లాట్ ఆఫ్ స్టీరాయిడ్స్ తీసుకున్నారు. ఇలా లాట్ ఆఫ్ స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏంటి తనేం చెప్పారు అంటే, బాడీ బిల్డింగ్ చేసుకునేదానికి అండ్ ఈ రెజ్లింగ్ కాంపిటీషన్స్ కోసం స్టీరాయిడ్స్ తీసుకోవడంతో తనకి ఎవ్రీథింగ్ ఫిజికల్‌గా మంచిగా ఉంది. సో, స్పెర్మ్ ప్రొడక్షన్ బిఫోర్ స్టీరాయిడ్స్ తీసుకోకముందు కూడా ఒకసారి సీమెన్ అనాలిసిస్ చేయించుకున్నారట. చేయించుకుంటే స్పెర్మ్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. సో, స్టీరాయిడ్స్ తీసుకున్న తర్వాత అంటే లైక్ ఒక కాన్సిక్యూటివ్ ఒక 3, 4 ఇయర్స్ అనుకుంటా. ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో, దాని తర్వాత తను టెస్ట్ చేసుకుంటే స్పెర్మ్ కౌంట్ డిక్రీజ్ అయింది. మొటిలిటీ కూడా తక్కువ ఉంది అని చెప్పారు. సో, తన డౌట్‌కి నేనిప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. తన డౌటే కాదు చాలా మందికి ఉంటుంది. జనరల్‌గా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏమైనా స్పెర్మ్ డిక్రీజ్ అవుతుందేమో, మొటిలిటీ ఇష్యూస్ వస్తాయేమో అని అనుకుంటారు. నాట్ ఆల్ స్టెరాయిడ్స్. దాంట్లో కూడా కొన్ని మేబీ ఏమైనా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆ టైంలో ఎక్కువ ఉండొచ్చు. స్టెరాయిడ్స్ ఆపేసిన తర్వాత తక్కువ ఉండొచ్చు. బట్ దానికి పర్టిక్యులర్‌గా ఆర్టికల్స్‌లో ప్రూవ్ అనేది లేదండి. బేసిక్‌గా సీమెన్ ఎజాక్యులేషన్ అనేది నేను చెప్పాను కదా ఆల్రెడీ లైక్ ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏజ్ పెరిగే కొద్దీ కౌంట్, మోటిలిటీ డిక్రీజ్ అవుతాయి కానీ పెరగవు. సో, ఇక్కడేంటి స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్లనే ఇలా అయింది అనేది లేదు. అండ్ మోర్ ఓవర్ స్టీరాయిడ్స్ తీసుకున్నప్పుడే బావుంది అండ్ మళ్ళీ కంటిన్యూయస్‌గా స్టీరాయిడ్స్ తీసుకోవచ్చు కదా అని కూడా అనుకుంటారు చాలామంది. నో, కంటిన్యూయస్ స్టీరాయిడ్స్ తీసుకున్నా కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, షుగర్ లెవెల్స్ హై అయిపోయిద్ది. డయాబెటీస్ వచ్చింది అనంటే స్పెర్మ్‌కి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ అయితుంది. సో, మోర్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండొచ్చు. లేదంటే స్పెర్మ్ కౌంట్ డిక్రీజ్ అయిపోవచ్చు. సో, అలాంటి స్పెర్మ్‌తో ఫెర్టిలిటీ అనేది కొంచెం కష్టమే అయితుంది. లైక్ ప్రెగ్నెన్సీ వచ్చినా ప్రెగ్నెన్సీ లాస్ ఉండొచ్చు, మిస్‌క్యారేజెస్. సో, లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. స్టెరాయిడ్స్ కంటిన్యూయస్‌గా తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా జస్ట్ థింక్ అండ్ గో అహెడ్.